అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి కూడా జీఎస్టీ ఎగివేస్తున్న వారిపై చర్యలను ముమ్మరం చేసింది డీజీజీఐ. జీఎస్టీ వసూళ్లు చేసిన ఆరెంజ్ ట్రావెల్స్ ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వానికి చెల్లించలేదని గుర్తు చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్ 28,24,00,000, ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ 22 కోట్ల వరకు జీఎస్టీ ఎగవేసినట్టుగా గుర్తించారు. గడువు ముగిసి 3 నెలలైనా సరే జీఎస్టీ చెల్లించకపోవడంతో ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ కుమార్, ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చేతన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. సిజిఎస్టీ చట్టం 2017 నిబంధన కింద సునీల్ కుమార్, శ్రీ చేతన్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు అధికారులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, వీళ్ళు జీఎస్టీ కలెక్ట్ చేసి ఇటు డీజీజీఐకి జీఎస్టీ చెల్లించలేనంతగా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అండ్ ఈ రెండు సంస్థల ప్రతినిధులు ఎవరైనా స్పందించారా? జీఎస్టీ ఎగవేత కేసులో ఇప్పటివరకే కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జీఎస్టీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ సంబంధించిన అధికారులు అయితే అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 28 కోట్లకు పైగా ఎగవేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఏదైతే ఆరెంజ్ ట్రావెల్ కి సంబంధించిన లిమిటెడ్ ఎండిగా ప్రస్తుతం అయితే సునీల్ కుమార్ కొనసాగుతున్నాడు. సునీల్ కుమార్ ను విచారిస్తున్నారు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు. ప్రస్తుతానికైతే చాలా కాలంగా జీఎస్టీ కడతానని చెప్పి అక్కడ నుంచి వసూలు చేసి జీఎస్టీకి డబ్బులు కట్టకపోవడంపై చాలా సార్లు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా రెండు కంపెనీలకు సంబంధించి ఏవైతే వీరిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీకి సంబంధించిన లిమిటెడ్ ఎండి చేతన్ కూడా అరెస్ట్ చేసినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి జీఎస్టీ అధికారులు అయితే పూర్తిగా విచారణ చేస్తున్నారు. చాలా కాలంగా జీఎస్టీ డబ్బులు వసూలు చేయడం, ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన సంస్థ ఆరెంజ్ ట్రావెల్స్ ని రన్ చేయడం, ఇలా చాలా సార్లు కూడా చాలా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. కాబట్టి వీరు సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా కేవలం జీఎస్టీకి సంబంధించిన అమౌంట్ కట్టకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే సునీల్ కుమార్ ఉన్నారో గతంలో బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు, తర్వాత ఓడిపోయాడు. ప్రస్తుతం అక్కడ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. గతంలో 2019లో కూడా సునీల్ కుమార్ బీఎస్పీ పార్టీ నుంచి, అంటే టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వకపోవడం వల్ల బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిలో ఉండి తర్వాత ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ లో కూడా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఏదైతే తనకు సంబంధించిన కంపెనీలు ఏవైతున్నాయో దానికి సంబంధించి జీఎస్టీ కట్టకపోవడం వల్లనే అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. రైట్, అయితే రాజేష్, దీనికి సంబంధించి ఇటు డీజీజీఐ నెక్స్ట్ ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఇంకా ఏ కంపెనీస్ ఇలా జీఎస్టీ ఎగవేస్తున్నట్లుగా డీజీజీఐ చెప్తోంది? వ్యవస్థీకృత సంబంధించిన జీఎస్టీ ఏదైతే ఉందో ఎగవేతదారులపై ఇప్పటివరకే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అయితే హైదరాబాద్ లో కూడా చూపించారని చెప్పుకోవచ్చు. ఈ రెండు కంపెనీలకు సంబంధించి ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఒకటి సునీల్ కుమార్ సంబంధించిన ఏదైతే 28 కోట్లకు పైగా జీఎస్టీని వినియోగదారుల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించలేదని చెప్పి అధికారులు వెల్లడించారు. ఏదైతే ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్ ఎండి చేతన్ కూడా సుమారు 22 కోట్లకు పైగా విలువైన నకిలీ ఇన్పుట్ సంబంధించిన ట్యాక్స్ క్రెడిట్ ని ఐటీసీ సంబంధించిన సృష్టించి మోసానికి పాల్పడ్డ కోణంలో నేరాల తీవ్రత దృష్ట్యా ఇద్దరిని కూడా జీఎస్టీ చట్టం 2017 నిబంధనల ప్రకారం వీరిద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు. ఈ కోణంలో వారి నుంచి రికవరీ చేయడం లేదా వారి ఆస్తులను జప్తు చేయడం వంటి అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వీరికి సంబంధించిన కేసు తీవ్రతతో బట్టి వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటున్నట్లుగా అధికారులు వెల్లడిస్తారు. మొత్తంగా జీఎస్టీ సంబంధించిన ఎగవేత విషయంలో సీరియస్ గా తీసుకున్నారు. చాలా రోజులుగా వీరికి నోటీసులు జారీ చేశారు. ఈ కోణంలోనే వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విచారణ మరికొన్ని రోజులు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజేష్, దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ నేతలు ఎవరన్నా రియాక్ట్ అయ్యారా? ఆయనకు సంబంధించిన సంస్థ ఇప్పటి వరకు జీఎస్టీ కట్టకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే పొలిటికల్గా కూడా దీన్ని పొలిటికల్ యాంగిల్లో మాట్లాడే అవకాశం కూడా ఉందనుకోవాలా? అంటే రాజకీయంగా ఏదైతే ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాడు. గతంలో మంత్రిగా పనిచేశాడు. తన పైన
పోటీ చేసిన ఎవరైతే సునీల్ కుమార్ ఉన్నాడో రెండవ స్థానంలో నిలిచాడని చెప్పుకోవచ్చు. ఈ కోణంలోనే పొలిటికల్ గా ఇది ఇప్పటివరకు దీనిపై ఎవరు స్పందించకపోయినప్పటికీ వ్యక్తిగత సంబంధించిన వ్యాపార సంస్థలు కాబట్టి సునీల్ కుమార్ పై కేసు అయితే నమోదు చేసి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ హైదరాబాద్ లో సునీల్ కుమార్ ని అరెస్ట్ చేసినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి 28 కోట్లకు పైగా జీఎస్టీ కడతానని చెప్పి కట్టకపోవడం, లేదా దానికి సంబంధించిన ఏదైతే జీఎస్టీ డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టకుండా మోసం చేయడం వంటి ఇలాంటి కొన్ని అంశాలని కీలకంగా తీసుకున్నారు. ఈ కోణంలోనే విచారణ కొనసాగుతుంది. తదనంతరం విచారణ కొనసాగిన తర్వాత జీఎస్టీ డబ్బులు వసూలు చేస్తారా, లేదా దానికి సంబంధించిన ఆస్తులు జప్తు చేయడమా, లేకపోతే కేసుల్ని ఏ విధంగా సీరియస్ గా తీసుకుంటారు, కేసు లోతును బట్టి దీనికి విచారణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఎవరైతే చేతన్తో మరో కంపెనీకి సంబంధించిన ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీకి సంబంధించిన లిమిటెడ్ ఎండి చేతన్తో పాటు అలాగే ఏదైతే ఆరెంజ్ ట్రావెల్ సంబంధించిన ఎండి ఎవరైతే సునీల్ ఉన్నారో ఇద్దరిపై కూడా ఈ విధంగానే కేసు నమోదు చేశారు. ఇద్దరు కూడా ఒకరు 28 కోట్లు అయితే మరొకరు ఏదైతే 22 కోట్లకు పైగా మోసం చేసినట్టుగా వాళ్ళు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అయితే గమనించింది. ఈ కోణంలోనే చాలా సార్లు నోటీస్ ఇచ్చింది. మరోసారి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. విచారణ మరికొన్ని రోజులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో అని వేచి చూడాల్సిన అవకాశం. థ్యాంక్ యూ రాజేష్. మొత్తానికైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వారిపై చర్యలను ముమ్మరం చేసింది డీజీజీఐ. ఇప్పటికే ఆరెంజ్ ట్రావెల్స్ అండ్ ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులను ఇటు ప్రశ్నిస్తున్నగా అర్థమవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, ఇటు డీజీజీఐ విచారణ ఎంత మేరకు సాగుతోంది, అక్కడ అప్డేట్స్ ఏంటి విజయ్? ఎస్ సర్తాజ్, అయితే ఇటు ఆరెంజ్ ట్రావెల్స్ ఓనర్ సునీల్, అలాగే ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ఎండి శ్రీ చేతన్లను కూడా ఇటు జిఎస్టీకి సంబంధించినటువంటి సెంట్రల్ జిఎస్టీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అయితే అరెస్ట్ చేశారని చెప్పాలి. ప్రస్తుతం మనము డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడికి సుమారుగా సునీల్ని అలాగే శ్రీ చేతన్ని 9:30 గంటలకు తీసుకువచ్చి విచారణ కూడా చేపడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి జిఎస్టీ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా కేవలం వారు మాత్రమే వారి సొంతంగానే ఈ డబ్బులన్నింటినీ ఎగవేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆరెంజ్ ట్రావెల్స్ వచ్చేసి సుమారుగా 28 కోట్ల సుమారుగా 24 లక్షల రూపాయలు, అలాగే ట్రిలియన్ లీడ్ కంపెనీ వచ్చేసి 22 కోట్ల వరకు కూడా వసూలు చేసినట్టుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ఇటు ఎవరైతే జిఎస్టీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు శ్రీ చేతన్ని అలాగే సునీల్ కుమార్ని కూడా అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ విచారణకు సంబంధించి ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది, అయితే ఈ 3 నెలలకు సంబంధించినటువంటి లావాదేవీలే ఉన్నాయా, లేకపోతే ఇదివరకు సంబంధించి ఏమైనా కూడా ఇట్లనే ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం ఏమైనా వీళ్ళు ఇదివరకు చేశారా, లేకపోతే ఏదైతే ట్రావెల్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు చేతన్కు సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో $1 ట్రిలియన్ సంబంధించిన ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ని కూడా అటు జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అయితే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే గతంలో సునీల్ బాల్కొండ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్, బీఎస్పీ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేశారు. అయితే ఆ పోటీ చేసినటువంటి తరుణంలో కూడా ఇటు ఆరెంజ్ ట్రావెల్స్ కావచ్చు, ఇతరత్ర బిజినెసెస్ కావచ్చు, వాటికి సంబంధించి కూడా ఏమైనా ట్యాక్సులు ఎగ్గొట్టారా అన్నటువంటి కోణంలో కూడా పూర్తిగా జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అయితే విచారణ చేపడతా ఉన్నారు. అనంతరం ఇక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు కూడా వాళ్ళని తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సుమారుగా సునీల్ 28 కోట్ల 24 లక్షల రూపాయల వరకు కూడా జిఎస్టీ ఎగ్గొట్టాడు కస్టమర్స్ నుంచి. అంటే ఎవరైతే ట్రావెల్స్కు సంబంధించి ఏజెన్సీకి సంబంధించి టికెట్స్ బుక్ చేసుకుంటారో వారి ట్రావెల్స్లో ప్రయాణించేటువంటి వ్యక్తులు, సో అక్కడ వాళ్ళ టికెట్ల నుంచి జిఎస్టీ డబ్బులు మాత్రం కట్ అవుతాయి. కానీ వాళ్ళ దగ్గర కట్ చేసుకున్నటువంటి జిఎస్టీ డబ్బులు మాత్రం ప్రభుత్వానికి ఇటు స్టేట్కు సంబంధించి స్టేట్ జిఎస్టీ కావచ్చు, అటు సెంట్రల్కు సంబంధించి సెంట్రల్ జిఎస్టీ కావచ్చు, ఈ రెండింటినీ కూడా పూర్తిగా కట్టకుండా జిఎస్టీ డబ్బును గవర్నమెంట్కు పే చేయకుండా ఆరెంజ్ ట్రావెల్స్కు సంబంధించినటువంటి ఓనర్ సునీల్ కుమార్ అయితే పూర్తిగా ఆయన చేతివాటం చూపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు ఏదైతే ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి శ్రీ చేతన్ కంపెనీకి కూడా 22 కోట్ల వరకు పూర్తిగా డబ్బును
జిఎస్టీ డబ్బును అయితే ఎగవేసినట్టుగా కూడా అధికారులు అయితే పేర్కొంటున్నారు. సో దీనికి సంబంధించి పూర్తిగా లోతైనటువంటి విచారణను కూడా సెంట్రల్ జిఎస్టీ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి అధికారులు అయితే చేపడతా ఉన్నారు. సో ఇలా ఇంకెవరైనా సరే స్టేట్కు సంబంధించినటువంటి జిఎస్టీ కావచ్చు, సెంట్రల్కు సంబంధించినటువంటి జిఎస్టీ కావచ్చు ఎగవేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారా, ఇంకెవరు ఉన్నారటువంటి దానిపైన కూడా ఇంటెలిజెన్స్ అధికారులు అయితే ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం వీరిద్దరిని కూడా ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి జిఎస్టీ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి ఆఫీసులు అయితే విచారణ జరుపుతా ఉన్నారు. విచారణ అనంతరం అటు నాంపల్లికి సంబంధించినటువంటి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సర్తాజ్. అయితే 3 నెలలుగా కూడా ఈ తంతు కొనసాగుతున్నట్లుగా కూడా ఇప్పటికైతే అధికారులు తెలుసుకున్నారు. గతంలో కూడా ఏమైనా సునీల్ కావచ్చు, లేకపోతే శ్రీచేతన్ కావచ్చు, ఇద్దరు ఇలాంటి ప్రభుత్వ ట్యాక్స్ ఎగవేత కార్యక్రమం ఏమైనా చేశారనేటువంటి దానిపైన కూడా విచారణ జరుపుతా ఉన్నారు సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి 3 నెలల నుండి ఇటు ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నారు, కానీ ట్యాక్సెస్ పే చేయనట్టుగా తెలుస్తోంది. దీంట్లో 2 సంస్థలను విచారణ చేస్తున్నారు, ఆరెంజ్ ట్రావెల్స్ అండ్ ట్రిలియన్ లీడ్. అయితే ఒకళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతగా కూడా తెలుస్తోంది. వీళ్ళకి సంబంధించి ఇప్పటికే డీజీజీఐ విచారణ సైతం చేపడుతోంది.